హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ వసంతను. నా పేరు వసంత. నా ఛానల్ పేరు వసంత ముంగిలి ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజైతే నేను ఒక కథ తీసుకొచ్చాను మీ ముందుకి. కథ అంటే కథ కాదు, ఇది జీవిత సత్యం అన్నమాట. ఈ జీవితం ఎవరిది అంటే, ఉన్నాడు ఒక మహానుభావుడు. అతని పేరు బలరామయ్య. బలరామయ్య స్టోరీ అంటే, ఆయన జీవితం ఎప్పుడు మొదలైంది అంటే 1947-48 మధ్యలో అప్పుడు మొదలైంది. అయితే బలరామయ్య ఎంత కష్టజీవి అంటే చాలా కష్టజీవి అంటే ప్రతి ఒక్కరూ కష్టపడతారు. కష్టపడకుండా ఏది రాదు, కష్టపడకుండా ఎవరు పైకి రారు. కానీ బలరామయ్య కష్టపడి పైకొచ్చింది ఏమీ లేదు. ఎందుకంటే ఆయన కష్టానికి ప్రతిఫలం ఆశించని మనిషి అన్నమాట. ఇక్కడ బలరామయ్య కథ కంటే ముందు వాళ్ళ తండ్రి సాయన్న కథ చెప్పుకోవాలి మనం. బలరామయ్య ఎందుకు అంత కష్టపడ్డాడు అంటే మాత్రం దీనికి కారణమైన తల్లిదండ్రుల కథ అయితే మనం ముందు చెప్పుకోవాలి. తల్లిదండ్రులు అంటే సాయన్న గారు, దేవమ్మ. ఆ దంపతులిద్దరికీ మొదటి సంతానం మన బలరామయ్య గారు. అయితే సాయన్న ఎలాంటి మనిషి అంటే స్వలాభం, స్వార్థం ఇవి రెండు పేరుకుపోయిన మనిషి. కష్టపడేవాడు, కానీ అది పరస్త్రీల కోసం దారదత్తం ఎక్కువగానే చేశాడు అనిపిస్తుంది. ఈ కథలో మనం చెప్పుకోవాల్సింది ఏమైనా ఉంది అంటే, ఆయన స్వార్జితం, ఆయన స్వార్థం ఎక్కువ కనిపిస్తుంది అన్నమాట. ఆ విధంగా ఎలా పిల్లలు కష్టపడుతున్నారు, పిల్లలు ఎంత ఇదిగా పెరుగుతున్నారు అనేది మనకి బలరామయ్య కథలో అర్థమవుతుంది అన్నమాట. ఈ మన సాయన్న ఎంత దిగజారాడు అంటే, మనిషి పొద్దస్తా కష్టం పడేవాడు. అతను చేసేది మేస్త్రి పని అన్నమాట. కానీ ఆ మేస్త్రి పని ప్రొద్దంతా కష్టపడాలి, రాత్రి అయిందంటే వేస్ట్ ఖర్చులకి దారదత్తం చేయడం. ఇంకొకటి అందులో ఏమీ లేదు, పిల్లలకి ఇక్కడ సంపాదించి పెట్టింది ఏమీ లేదు అన్నమాట. దారదత్తం అని ఎందుకు అంటున్నాను అంటే, ఆయన అంతా దిగజారిపోయిన మనిషి. వయసులో ఉన్నప్పుడు ఆయన సంపాదించిందంతా పరస్త్రీలకు దారదత్తం చేయడమే. ఎంతవరకు అంటే, భార్య 3 కొడుకులు ఉన్న తర్వాత వాళ్ళని బయటికి లాగేసి చెట్టు కింద పడుకోబెట్టేసి ఆయన పరస్త్రీతో గదిలో గడపడం అన్నమాట. ఇంత దిగజారిపోయిన మనిషి పిల్లలకి ఏం ప్రక్కన పెడతాడు చెప్పండి. ఆయన అంతా అంటే తన స్వార్థం తను, అంతే కదా, ఇంకా తన స్వార్థమే అంటారు కదా. 3 కొడుకులు, ఇంకా రోజు రోజు ఇలాగ జరిగిపోతూ ఉంది. దేవమ్మ ఏమీ మాట్లాడకుండా పిల్లలను చూసుకోవడం, ఇంకంతే కదా. ఏ ఆడదైనా పిల్లలు పుట్టిన తర్వాత ఏం చేయలేని పరిస్థితి. అలాగా ఆవిడ పిల్లలను చూసుకుంటూ, ఏడ్చుకుంటూ, బాధపడుకుంటూ పరస్త్రీని తీసుకొచ్చుకొని మనం రూమ్లో గడుపుతున్నాడు మగడు అంటే, ఆ ఆడది ఎంత క్షోభ అనుభవిస్తుంది మీరే చెప్పండి. అలాగా ఆయన గడిపిన రోజులు చాలా ఉన్నాయన్నమాట. ఇంకా ఇంతింత బలరామయ్య పెరుగుతున్నాడు, పరిస్థితులు అర్థమవుతున్నాయి.
అమ్మ ఏంటి అంటే అమ్మ ఏమీ చెప్పలేని పరిస్థితి. ఎవరైనా కడుపున పుట్టిన బిడ్డతో ఏమని చెప్పుకుంటారు? ఎంత బాధ అంటే చాలా బాధపడ్డ రోజులు అలా గడుస్తూ ఉన్నాయి. ఏమీ చెప్పుకోలేని పరిస్థితి. దేవమ్మకి కూడా ఉన్నాడు తోబుట్టువు. వాళ్ళనెందుకు బాధ పెట్టడం అనేసి ఆవిడ నోరు మెదపకుండా అలా ఉండిపోతూ ఉంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు స్టోరీ నచ్చుతుంది అంటే మాత్రం నాకు చిన్న కామెంట్ చేయండి. నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే వీడియో లాంగ్ అంటే జీవిత కథ కదా, లాంగ్ అయిపోతుంది. మీకు వినాలనే ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. నేను కంపల్సరీ కథ సాగిస్తాను. బలరామయ్య స్టోరీ చాలా ఉంది. అమ్మ, మీ అన్నయ్యకు లెటర్ రాయమ్మా, మనం ఇక్కడ ఉండకూడదు, మనం వెళ్ళిపోదాము. మీ అన్నయ్య అంటున్నావు కదా, వెళ్ళిపోదాము, మనం అక్కడ కష్టపడదాము, తమ్ముళ్ళను చదివిద్దాము. ఇక్కడ ఏం పనులు ఉండవు, నేను చదువుకోను, నాకు చదువు మీద ఇంట్రెస్ట్ పోతుంది అని చాలా బ్రతిమాలుతున్నాడు అన్నమాట బలరామయ్య. కానీ ఎంత మంచిగా చదువుకునే కొడుకు చదువు పాడైపోతుంది కదా అనేసి ఆ తల్లి ఆలోచిస్తుంది. ఎంత ఆలోచన అంటే భర్త చేసే వేషాలు ఒక ఆలోచన, పిల్లలు పాడైపోతున్నారనేసి ఇంకొక ఆలోచన. ఇలాగా చాలా అంటే చాలా నరకం చూస్తుంది అనుకోండి ఆ దైవమ్మ. దైవం అంటే దైవంతో సమానం. చాలా మంచి మనిషి అన్నమాట. అలాగా నెట్టుకొస్తుంది రోజులు. ఇంకా ఏం చెయ్యాలి, తప్పదు. మళ్ళీ అన్నయ్యని ఎందుకు బాధ పెట్టడం, వచ్చి మళ్ళీ ఈయనని ఏమన్నా చేస్తాడో ఏమో అని ఒక భయం ఒకవైపు. అలాగా ఆలోచిస్తూ ఉంది. ఇంకా సాయన్న పద్ధతి ఏం మారటమే లేదు. అలాగే చేస్తూ ఉన్నాడు అతను. పిల్లల్ని అస్సలు పట్టించుకోవట్లేదు. పిల్లలు ఏం చదువుతున్నారా లేదా, అంతే. తాగాలి, పరస్త్రీలతో సంభోగం, అంతే. ఎక్కడైనా ఉంటుందా ఇంత దారుణం? అడిగితే ఇంకేముంది, కొట్టేయటం, చంపేస్తానని బెదిరించటం. ఇదే నడుస్తూ ఉంది సాయన్న కథలో. ఇంకా ఏం చేయాలి, ఇంకా తప్పదు, పిల్లోడి చదువు ఆపాల్సిందే. ఎంత బాగా చదువుతున్నాడు బలరామయ్య. చాలా అంటే చాలా తెలివిమంతుడు. ఇంత తెలివైన కొడుకు చదువుకుంటే ఎంతో బాగుపడతాడు అని మనసులో ఉన్న ఇంకా తప్పలేదన్నమాట. అప్పటికి బలరామయ్య 7వ తరగతికి వచ్చాడు. ఇంకా నాకు ఇంట్రెస్ట్ ఉండటం లేదమ్మా, బాధగా ఉంది, నాకు చదవాలని అస్సలు లేదు. నేను చదువుతూ ఉంటే ఇంకా నాన్న ఇలా చేస్తూ ఉంటే ఇల్లు ఎలా గడుస్తుంది, తమ్ముళ్ళు ఎలా చదువుకుంటారు, నేను చదువుకోను, ఇంతటితో ఆపేస్తాను, ఇంకా తమ్ముళ్ళని చదివిద్దామమ్మా అని ఆ పిల్లోడు చాలా బాధపడుతున్నాడు అన్నమాట. ఇంకా దేవమ్మకి పరిస్థితి ఇంకా మొత్తం తలపైకి నీళ్ళు వచ్చేస్తున్నాయి. తప్పదు, ఇంకేం చేయాలి. ఇంకా భర్త మారేటట్టు లేడు. ఆల్రెడీ ఒక ఆవిడతో ప్రక్క రూమ్లో మకాం పెట్టేశాడు, వీళ్ళని ఒక రూమ్లో ఉంచేశాడు. వీళ్ళ దగ్గరికి అసలు రావటం లేదు, నయా పైసా ఇవ్వటం లేదు. ఏం చేయాలి, ఇంకా ఇలాగా చూస్తూ ఉంటే నన్ను నా పిల్లల్ని చంపేస్తాడు, ఇంకా మా అన్నయ్యకి కబురు కూడా ఉండదు అని ఆలోచిస్తా ఆవిడ వాళ్ళ అన్నయ్యకైతే ఒక చిన్న ఉత్తరం రాసి పెట్టిందనమాట. ఇంకప్పుడు కానీ అతను వాళ్ళ అన్నయ్య రియాక్ట్ అయిపోయాడు. వచ్చేసి చూస్తే ఏముంది, వేరే ఆవిడతో అతను ఉన్నాడు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే షేర్, లైక్, సబ్స్క్రైబ్, చిన్న కామెంట్ చేయండి.